హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలి, ఇంకా దాని మీద డెకరేటింగ్‌కి ఫ్రాస్టింగ్ క్రీమ్ ఎలా తయారు చేయాలి, ఇలా కంప్లీట్‌గా కేక్ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా వైట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ బటర్ యాడ్ చేసుకుందాము. ఇది రూమ్ టెంపరేచర్‌లో మెల్ట్ అయిన బటర్. బీటర్ తోటి 1 మినిట్ వరకు బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే సేమ్ ప్రొసీజర్ విస్కర్‌తో ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఇలా ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇది ఎంత ఫైన్ పౌడర్గా చేసుకుంటే అంత సాఫ్ట్గా క్రీమ్ వస్తుంది. సో 3/4 కప్ వరకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీటర్ తోటి బీట్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ కోసం 2 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారిగా కాకుండా 2 సార్లుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ 2 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. క్రీమ్ని బీటర్ తోటి బీట్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పాచులా తోటి క్రీమ్ని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వైట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ని వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం కేక్ మీద డెకరేషన్కి అప్లై చేసేటప్పుడు 10 మినిట్స్ ముందు తీసి పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్లో మెల్ట్ అయ్యి కొంచెం సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ని కూడా తయారు చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ పెట్టుకొని జల్లెడ లాంటిది పెట్టుకొని 1 కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే 2 కప్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు బటర్ కూడా యాడ్ చేసుకొని స్పాచులాతోటి బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం కుక్ చేయట్లేదు కాబట్టి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి స్పాచులాతో బాగా కలుపుకున్న తర్వాత బీటర్ తీసుకొని 1 to 2 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. ఇందులో హర్షీ సిరప్ ఉంటుంది కదా, అది 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకసారి బీటర్ తోటి సాఫ్ట్గా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు. సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాయిల్ అయిన తర్వాత వేరొక బౌల్లో చాక్లెట్స్ యాడ్ చేసి డబుల్ బాయిల్ చేసుకోవాలి. చాక్లెట్ ఇలా మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకొని ఇందులో స్టాండ్ కూడా పెట్టుకొని మూతతో కవర్ చేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసే బౌల్ తీసుకుందాము. నేను స్టీల్ బౌల్లో బేక్ చేస్తున్నాను. ఇందులో బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా మనం డబుల్ బాయిల్ చేసి మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ యాడ్ చేసుకుందాము. ఇది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, టేస్ట్ మాత్రం కేక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, లోపల చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో 1/4 కప్ కంటే 1 స్పూన్ ఎక్స్ట్రాగా తీసుకున్న పెరుగు, ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి. విస్కర్ తోటి బీట్ చేసుకోవాలి. అరదబ్బ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు మైదా యాడ్ చేసుకుందాము. 3/4 కప్పు వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి జల్లించుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకొని స్పాచులాతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కాచి చల్లార్చుకున్న పాలు కానీ పచ్చి పాలు కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. నేను 3 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులా తోటి విస్కర్ తోటి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసుకున్నాను, చాలా సాఫ్ట్గా. ముందుగా మనం బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోకి ఈ కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకుందాము. 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లో మన కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ని కూడా పెట్టుకొని మూతతో కవర్ చేసి ఎయిర్ లీక్ అవ్వకుండా టైట్గా క్లోజ్ చేసుకొని 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. టూత్ పిక్ కానీ ఏదైనా నైఫ్ కానీ తీసుకొని మధ్యలో చుట్టుపక్కల గుచ్చి చూసుకుంటే మనకి బ్యాటర్ అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. ఇప్పుడు దీన్ని బయటకు తీసి పక్కన పెట్టుకొని చల్లగా అయ్యేంత వరకు క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత చాక్ తోటి ఎడ్జెస్ని కొంచెం ఓపెన్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని డీమౌల్డ్ చేసుకోవాలి.
మనం బటర్ పేపర్ పెట్టాం కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఫైనల్‌గా మనం కేక్‌ని ఏ ప్లేట్ మీద అయితే డెకరేట్ చేసుకుంటామో ఆ ప్లేట్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కేక్ మీద సర్ఫేస్ అనేది ఫ్లాట్‌గా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా కేక్‌ని రిమూవ్ చేసుకోవాలి చాక్ యూజ్ చేసుకొని. ఇప్పుడు దీన్ని 2 లేయర్స్‌గా కట్ చేసుకుందాము. చాక్ తోటే నేను థ్రెడ్ కూడా యూజ్ చేయట్లేదు. చాక్ తోటే డైరెక్ట్‌గా 2 పార్ట్స్‌గా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం చాక్లెట్ వేయడం వల్ల లోపల కొంచెం చాక్లెట్ కలర్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కింద భాగం ఉన్న లేయర్ మీద షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాము. షుగర్లో కొంచెం వాటర్ వేసి 5 నిమిషాల వరకు మెల్ట్ చేసుకున్న షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. దీని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ కూడా అప్లై చేసుకుందాము. కేక్‌ని డెకరేట్ చేసుకునే నైఫ్‌తో కానీ, లేదంటే మన ఇంట్లో ఉన్న ఫ్లాట్‌గా ఉంటాయి కదా కొన్ని స్పాచులాస్, వాటితో కానీ కంప్లీట్‌గా క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి. దీని మీద సెకండ్ లేయర్ కూడా పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాము. నేను పై లేయర్ మీద చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. కంప్లీట్‌గా కేక్ మొత్తం నేను చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ తోటి కవర్ చేస్తున్నాను. ఇలా డబుల్ కలర్ క్రీమ్స్ అప్లై చేసుకుంటున్నప్పుడు ఒక క్రీమ్ మీద ఇంకొక క్రీమ్ అప్లై చేసినప్పుడు 2 మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సెకండ్ క్రీమ్ అప్లై చేసుకుంటే మెల్ట్ అవ్వదు. కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత క్రీమ్ కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా చుట్టుపక్కల ఉన్న క్రీమ్‌ని టిష్యూ తోటి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మన కేక్‌ని మనకి నచ్చిన స్టైల్‌లో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్ సింబల్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ప్యాకెట్‌లో మిల్క్ తీసేసుకున్న తర్వాత ఎంప్టీ కవర్ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకొని తడి లేకుండా చేసుకొని దీంట్లో వైట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఒక నాజల్ పెట్టుకొని నేను డెకరేట్ చేస్తున్నాను. కేక్ మీద డెకరేషన్‌కి యూజ్ చేసే స్ప్రింకిల్స్ యాడ్ చేస్తున్నాను. ఫ్రాస్టింగ్ క్రీమ్స్ రెడీ చేసి పెట్టుకుంటే కేక్ చాలా ఈజీగా సులువుగా తయారు చేసుకోవచ్చు. మనం బేకరీ స్టైల్‌లో ఉండే కేక్‌ని. చాలా సాఫ్ట్‌గా స్పంజీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. బేకరీ స్టైల్‌లో ఉండే ఈ కేక్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బర్త్‌డే పార్టీస్‌కి కానీ, ఏదైనా కిటీ పార్టీస్‌కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు మన చేతులతోటి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా యమ్మీగా ఎంతో సాఫ్ట్‌గా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. మనకి ఇష్టమైన వాళ్ళకి మన చేతులతోనే కేక్ తయారు చేసి సర్ప్రైజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ట్రై చేసి చూడండి. అమ్మ చేతి మధురం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.